రిషికేష్ లో చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయి మాకు. ఆ, అసలు ఎవరు నమ్మని కూడా నమ్మరు. మాకే నమ్మకం లేదు ఈ రోజు దాకా. ఆ, అంత ఎనర్జీ తెలుసు అని అనుకుంటాం కానీ వాటికి ఎక్స్ప్లెనేషన్ లేదు మాకు. ఆ, ఇట్ ఈస్ బియాండ్ థింగ్. Yeah. ఈ రోజు కూడా మేము కాంటాక్ట్ చేసుకుంటే ఆ రోజు అట్లా ఎట్లా జరిగింది, మీకు ఏమన్నా అండర్స్టాండింగ్ వచ్చిందా? అందరి దగ్గర ఆన్సర్ నో, వీ డోంట్ హ్యావ్. ఆ. రిషికేష్ పోయిన తర్వాత రిషికేష్ వెళ్ళాం. ఆ, వెళ్ళిన తర్వాత ఉన్నాము. మాకు ఒక కాటేజ్ ఉండింది. వి వేర్ దేర్ హ్యాపీ. మాకేముంది ఎంటర్టైన్మెంట్. మాకు వెళ్ళాం, గంగా ఒడ్డున కూర్చున్నాం, వెళ్ళాం. సో అవన్నీ ఫ్లోలో ఒకరోజు శివరాత్రి వచ్చింది. శివరాత్రి వచ్చినప్పుడు ఆ రోజు మృత్యుంజయ మంత్ర చాంటింగ్ ఉండింది. మా మేడం ఉండి పద వెళ్దాం, మృత్యుంజయ మంత్ర చాంటింగ్ చేద్దాం, పద అని. సరే అని వెళ్ళి అందరం కూర్చున్నాం లైన్గా. మేము బీభత్సంగా అందులో దూరిపోయి పాడేసుకుంటున్నాం గట్టిగా మృత్యుంజయ మంత్ర, చాలా గట్టిగా పాడేసుకుంటున్నాం. అది మార్నింగ్ 108 టైమ్స్ ఏదో చాంటింగ్. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది, 8:30 క్లోజ్ అవుతుంది. మేము ఇంకా కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళిపోయాం. మాకు తెలియదు ఇంకేం. కొంతసేపు అయిన తర్వాత టైం కళ్ళు తెరిచేసి చూస్తే ఎవరు లేరు అక్కడ. మేము మాత్రమే ఉన్నాం. అయ్యా మేము మాత్రమే ఉన్నాం, ఎవరు లేరేంటి అనుకున్నాం. టైం చూస్తే ఇంకా 8 అయింది. అట్లా కూర్చున్నప్పుడు మేము మొదలు పెట్టినప్పుడు ఐ సా మై వాచ్, ఇట్ వాజ్ 8 o'clock. 8:30 వరకే అది ఎంత జరిగినా. 7:30కి స్టార్ట్ అవ్వాలి, 8 o'clock మేము కూర్చున్నాం. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మేము మధ్యలో వెళ్ళి కూర్చున్నాం. 8 అయిపోయింది అని టైం చూసుకొని కూర్చున్నాం. అరే మేము లేట్ అయింది అని టైం కూర్చొని చూసుకున్నాం. లేచిన తర్వాత కూడా 8 అయింది. పక్కన వాళ్ళని అడిగాను, మీ టైం ఎంత? మా గ్రూప్ ఎవరిది చేంజ్ అవ్వలేదు, నాది నా పక్కన ఉన్న వాళ్ళదే మాత్రమే ఆ టైం అక్కడ ఆగిపోయింది 8 o'clock. మిగతా వాళ్ళందరిది మూమెంట్ లో ఉంది. మా ఇద్దరిది మాత్రం 8 o'clock టైం ఆగిపోయింది. టైం సెకండ్స్ నడుస్తుంది, 8 మాత్రం అక్కడే ఉంది. మిగతా వాళ్ళని టైం అడిగాము, ఇంకా 8 మేము అంతసేపు వాడాం కదా, ఇంకా 8 అనుకున్నాం. మళ్ళీ 8:30 వరకు కదా ప్రోగ్రాము, తొందరగా అయిపోయిందేమో ఇవాళ అనుకున్నాం. ఇంకోళ్ళని అడిగి ఎందుకో ఎక్కడో కొడతా ఉంది, ఆల్రెడీ ఒకటి జరిగింది కాబట్టి ఎక్కడో కొడతా ఉంది. పక్కన అడిగే టైం ఎంత అని 9:30 అన్నారు. ఎవరితో నేను మాట్లాడలే. ఆ రోజు నుంచి అట్లీస్ట్ ఒక 6-7 months వరకు వాచ్ వేసుకోలే. భయం వేసింది, భయం వేసింది, వాచ్ వేసుకోలే. లిటరలీ భయం వేసింది. లిటరలీ అసలు ఏం జరుగుతుంది, మేము నార్మల్ గా ఉంటున్నామా లేకపోతే ఇంకేమన్నా అవుతున్నామా, లోపల యాక్చువల్ గా ఏం జరుగుతుంది. ఓకే, ఏమీ తెలియని వాడికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తుంది, భయం వేస్తుందా రాదా? దేవతనా దయ్యాన్నా ఏం జరుగుతుంది? అట్లీస్ట్ ఏదైనా పర్లేదు, కనీసం తెలియాలి కదా, క్లారిటీ ఉండాలి కదా. ఏమీ లేదు. సో ఐ జస్ట్ పుట్ మై వాచ్ అవుట్. నన్ను చూసి మా ఫ్రెండ్ కూడా భయపడి, అవును నేను కూడా నా వాచ్ పెట్టేశాను. ట్రిప్ అంతా బాగా గురుగారిని అడిగిందా ఆమెని? అడిగాము. అంటే మృత్యుంజయ మంత్ర కదా పర్లేదులే అన్నది. ఆమె సింపుల్ గా చెప్పేసింది. కానీ మాకు ఇక్కడ కొట్టుకుంటా ఉంది లోపల, డబ్ కొట్టుకుంటా. దాని తర్వాత ఆమె ఉండి, అర్పిత ఎట్లా నువ్వు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి కదా, ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత నీకు మంత్ర ఇనిషియేషన్ ఇస్తాను, టేక్ ద గురు మంత్ర అని, కృష్ణ మంత్ర తీసుకో నీకు బాగుంటది అని. ఆమె గురువు ఎవరు? పోలహరన్ తెలుసు. ఆమెనే, తనే కదా రేఖీ తీసుకొచ్చింది. ఇండియాకి తీసుకొచ్చి బేసికలీ ఉసూయి.